రాష్ట్రంలో రెండో తిరుమలగా పిలుచుకునే కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోనేరు శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనడం, మా కుటుంబం దాతృత్వంతో కోనేరు నిర్మాణం జరగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన పుష్కరిణి నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు 2,10,00,000 విరాళం ప్రకటించారు. ఆదివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. టీటీడీ సభ్యురాలుగా కోనేరు శంకుస్థాపనకు రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆమె అభినందనలు తెలిపారు. ఇక్కడ వేద పాఠశాల నిర్మాణానికి టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయించాలని ఆమెను భక్తులు విజ్ఞప్తి చేయగా తాను బోర్డు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి గుడికి రావడం, ఈరోజు దర్శించుకోవడం, ఈ కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం, అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం, మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం, కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన
ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే 15 కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి. మీ అందరూ కావలి వాసులు, మీ అందరికీ అదృష్టం అంట. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది. ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈ గుడికి 15 కోట్లు చిన్న విషయం కాదు. గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మేము కోరుకునేది ఒకటే, అందరూ కూడా సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైంకి పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరి చేయి కూడా పడాలి. నాకేం డబ్బుతో కాదు, మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలుగుతాం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. ఈరోజు ఎప్పుడో చౌళరాజుల కాలంలో నిర్మించిన బిట్రగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం, అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్ గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం. ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పి, అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది. శంకు చక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసే అదృష్టం, భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ, ఈ గుడిని ఆయన ఎమ్మెల్యే అయినాక 14 నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన 14 కోట్ల దాకా చెప్పారు. అందులో మా టీటీడీ 15 కోట్ల దాకా చెప్పారు. అందులో మా టీటీడీ పాలక మండలి కూడా 2 కోట్ల చిల్లర మా చైర్మన్ గారు, ఈఓ గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు. ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నానని చెప్పారు. కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు, అందరి దగ్గర తెచ్చి స్వామికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద, కావలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద, అదే విధంగా జిల్లా వాసుల మీద, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేద పాఠశాల నేను చైర్మన్ గారితో అదే విధంగా ఈఓ గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను. ఇది నేను మాట ఇవ్వడం కాదు, వాళ్ళతో మాట్లాడి మాటిస్తాను. గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బిల్వకుంట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి 1,60,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం, అదే విధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈ రోజు ఈ పుష్కరునికి, ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని, ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని 2,10,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావలి నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా 23 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు. దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈ రోజు 1,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఈ దంపతులు ఇద్దరు కూడా 2,10,00,000 రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈ రోజు పూనుకోవడం జరిగింది. ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనవ రామనారెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈ రోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈ రోజు 2 కోట్ల రూపాయలు ఈ రోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు, మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఆయన
ఇప్పటికే ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదాన సత్రాన్ని 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. మరలా కూడా పరమటి వైపున గాలి గోపురాన్ని 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈ రోజు నిర్మించబోతున్నాం. ఆయన వస్తే ఆయన చేతే శంకుస్థాపన చేపించాలని ఈ రోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది. ఆయన రాగానే అమెరికా నుంచి రాగానే ఆల్రెడీ ప్రభుత్వం అన్ని కూడా మంజూరు చేసింది. రాగానే అది కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో 2,65 లక్షల రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలి గోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది. ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తయి కాంట్రాక్టర్ కూడా ఈరోజు వర్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజల భక్తులకు అంతా కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి 1.5 కోట్ల రూపాయలతో 6,000 మంది ఎట్ ఏ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున 110 అడుగులు వెడల్పు 330 అడుగుల పొడవు ఉండేటువంటి కళ్యాణ మండపాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టాం. అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తూర్పు వైపున కూడా మెట్లను ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి, దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి, దేవుడి చూపులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి మన ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున రాజద్వారం గుండా నడిచే విధంగా కూడా ఈ రోజున 1 కోటి రూపాయలతో ఒక 4 కాళ్ళ మండపాలు అదేవిధంగా మెట్లను కూడా 1 కోటి రూపాయలతో దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. దాదాపు 14,75 లక్షల రూపాయల నిధులు ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనలు ఈ కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1,295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1,595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1,595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2,495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1,595 రూపాయలకే, 3,995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2,595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3 పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1,195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.